తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచి 8వ నెల నడుస్తోంది. తొలుతగా డిసెంబర్ 7న 12 మంది మంత్రులతో సహా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత మళ్లీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం వెల్లడించింది. కాగా ఆ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికి, పార్టీని గెలిపించిన వారికి మంత్రి పదవులు అని ఊహాగానాలు చెలరేగాయి. ఎన్నికల ప్రచారంలో పలువురికి మంత్రి పదవులు ఇస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు కూడా. ఎన్నికల ఫలితాల అనంతరం పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ కోసం ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో చర్చలు కూడా జరిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు ఢిల్లీలో మకాం వేసి కొత్త మంత్రుల జాబితాను అధిష్టానానికి సమర్పించారు. కానీ ఇప్పటి వరకు అసలు కొత్తగా మంత్రివర్గ విషయం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ కేబినెట్ విస్తరణ వాయిదా పడటానికి ప్రధానమైన కారణం నల్గొండ జిల్లా నేతలే అని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ నుండి బీజేపీ నుండి కాంగ్రెస్లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని ఆశిస్తున్నారట. అయితే ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అయినా భువనగిరి నుండి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్న సంకేతాలు రేవంత్ రెడ్డి కూడా ఇచ్చారు. అయితే పార్టీలు మారిన వారికి, అందులోనూ ఒకే కుటుంబంలో ఇద్దరికి ఒకే జిల్లా నుంచి మంత్రి పదవులు ఇస్తే తన కుటుంబంలో తన భార్య కూడా మంత్రి పదవికి అర్హురాలు, ఆమెకు కూడా ఇవ్వాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టినట్లు సమాచారం. 7 ఏళ్లు పీసీసీ చీఫ్గా అధిష్టానం ఇచ్చిన ప్రతి పనిని చేశానని, తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి విధేయంగా పనిచేసిందని, నల్గొండ పార్లమెంటు స్థానం నుండి ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డిని 5 లక్షల పైచిలకు ఓట్ల రికార్డు మెజారిటీతో గెలిపించామని, కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తన భార్యకు మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఉన్న 6 మంత్రి పదవులలో 2 రెడ్లు నల్గొండ జిల్లా నుండి పోటీ పడుతుండగా, ఇదే జిల్లా నుంచి ఎస్టీ కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పదవిని ఆశిస్తుండటం గమనార్హం. ఇక నిజామాబాద్ జిల్లా నుండి సుదర్శన్ రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. 3 రెడ్లకు మంత్రి పదవులు ఇస్తే మిగతా మైనారిటీ సామాజిక వర్గాలు అవకాశం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ పదవిని కూడా వాయిదా వేయటం విశేషం. ఇన్ని చిక్కుముడులు విప్పి అధిష్టానం ఎప్పుడు మంత్రి పదవులు భర్తీ చేస్తుందో, ఎప్పుడు కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తుందో అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.